సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ యాదవ్ ఛానల్. అండ్ మీకు ఒకటి చెప్తున్నాను ఏంటంటే నేను ఇప్పటి నుంచి ఫిలిం అప్డేట్స్ అనేది మానేస్తాను. ఎప్పుడో ఒకసారి చెప్తాను మీకు. ఎప్పుడైతే నేను చేద్దాము చాలా మంచి అప్డేట్స్ వచ్చినాయి అనగానే నేను ఖచ్చితంగా పెడతాను. ఎప్పుడే చెప్పాను మీకు అన్ని కంటెంట్ వ్యూస్ అనేది నా ఛానల్లో ఉంటుందని. సో నెక్స్ట్ నేనైతే కామెడీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. కామెడీ వీడియోస్ అయితే కొంచెం బాగుంటుంది. మూవీ అప్డేట్స్ ఇప్పుడు చెప్పేది మూవీ అప్డేట్స్. తర్వాత వారానికి ఒకసారి చెప్తాను మీకు కావాలంటే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అప్డేట్ ఈ వార్ టూ నుంచి 2 అప్డేట్స్ అయితే మనకు వచ్చినాయి. సో వార్ 2 నుంచి 2 అప్డేట్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ అయితే మన నార్థన్ స్టేట్స్లో ఈ వార్ 2 టికెట్స్ అయితే ఓపెన్ అయినాయి అన్నమాట. అండ్ సెకండ్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఐఎమ్ హైలీ నాట్ అవైటింగ్ ఫర్ దిస్ మూవీ. ఈ 2 సినిమాలు దేనికి వెళ్ళను, నిజంగానే చెప్తున్నాను గైస్. ఈ 2 సినిమాలు నేను వెళ్ళను అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక్కవేళ వెళ్ళినా మీకు రివ్యూ పెడతా, ఒకవేళ వెళ్తేనే. సో మహావతార్ నరసింహ అయితే నేను వెళ్ళను, అది కూడా ఒక రిక్వెస్ట్. తర్వాత నెక్స్ట్ అప్డేట్ కూలీ. చెప్పాక కూలీ అయితే ఫ్లాప్ అని. కూలీ అయితే నాకు అంతగా ఏమనిపించలేదు నిజంగానే. సో ఇక కూలీ 2 అప్డేట్స్ కాదు, ఓన్లీ 1 అప్డేటే. సో 1 అప్డేట్ ఏంటంటే, కూలీలో నార్థన్ స్టేట్స్ అది కూడా ఓపెన్ అయినాయి అన్నమాట. నార్థన్ స్టేట్స్ అయితే ఓపెన్ అయినాయి. సో హైదరాబాద్లో ఓపెన్ అయిన లేదు, ఐ నో ఐడియా. బట్ నార్థన్ స్టేట్స్లో అయితే ఓపెన్ అయినాయి. ఎవరైతే నార్థన్ స్టేట్స్లో ఉన్నారో ఈ 2 సినిమాస్లో మీరు ఎవరైతే వెళ్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3 హరిహర వీరమల్లు. మీకు ఆల్రెడీ చెప్పాక 4 వీక్స్ అయితే అగ్రిమెంట్ రాసుకున్నారని. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే బ్యాక్ చేసుకున్నారు ఈ సినిమాని. సో ఈ సినిమా ఖచ్చితంగా డ్యూరేషన్ అయితే చాలా గట్టిగా ఉంది. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ అంతా తీసేసి మంచి విఎఫ్ఎక్స్ అయితే పెట్టారు. తర్వాత ఇంకా ఈ సినిమా అయితే ఆగస్ట్ 22 ఆర్ ఆగస్ట్ 23 అయితే ఈ సినిమా అయితే మనకు వస్తుంది ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో. నెక్స్ట్ నెంబర్ 4 కింగ్డమ్. ఇది కూడా చెప్పిందే లాస్ట్ వీడియోలో. ఇది కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే బ్యాక్ చేసుకున్నారు. హరిహర వీరమల్లు ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే బ్యాక్ చేసుకున్నారు. ఇది నెట్ఫ్లిక్స్లో వాళ్ళు బ్యాక్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీన్ని కూడా 4 వీక్స్ అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు. దీన్ని అయితే మనకి నాకు తెలిసి ఎక్స్పెక్టెడ్ డేట్ 28న ఈ సినిమా మనకి ఆగస్ట్ 28న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 ఖైదీ 2 అనే సినిమా ఇప్పుడు ఎల్సీయూలో అందరూ అవైటెడ్ చేస్తున్న మూవీ ఇది. ఆ మూవీని ఇప్పుడు మనం లోకేష్ కనకరాజ్ గారు ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. ఏంటంటే, లోకేష్ కనకరాజ్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఈ సినిమాకి తగ్గట్టు ఒక 30 to 35 పేజెస్ అయితే కంప్లీట్ అయినాయంట. ఇంకా రాయాలి అని చెప్తున్నారు. సో రాసిన తర్వాత ఇక షూటింగ్ బిగించేస్తామన్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చని. నెక్స్ట్ నెంబర్ 6 ది రాజా సాబ్. సినిమా నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ ఫస్ట్ సింగిల్ అయితే మనకి సెప్టెంబర్లో అయితే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇంకా కన్ఫర్మ్ అప్డేట్ అయితే లేదు, సో చూద్దాం. నెంబర్ 7 SSMB 29 నుంచి మొన్న మహేష్ బాబు బర్త్డే కాబట్టి ఒక చిన్న ప్రీ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. జస్ట్ ఇలాగే జస్ట్ ఫేస్ కనబడకుండా ఇలా ప్రింట్ చేశారు. అండ్ ఫస్ట్ రివీల్ ఆల్రెడీ పెట్టా మీకు. ఫస్ట్ రివీల్ ఆన్ November 2025. నెక్స్ట్ నెంబర్ 8 మాస్ జాతర. ఈ సినిమా నుంచి రేపు 11/9కి అయితే 11/8కి అయితే AM అయితే మనకి ఈ సినిమా నుంచి టీజర్ అయితే వస్తుంది. ఏమైతే
ఎక్సైటెడ్, ఎందుకంటే రవితేజ గారి మూవీ ఇది. చూద్దాం ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ నెంబర్ 9 ఓజీ సినిమా నుంచి అయితే మనకి పవర్ ప్యాక్ టీజర్ అయితే కమింగ్ సూన్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి పవర్ ప్యాక్ టీజర్ విల్ బి కమింగ్ ఎట్ సెప్టెంబర్ 2 అయినా రావచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఆ రోజు. సో నాకైతే ఇప్పుడు ఒక న్యూస్ అయితే తెలుస్తుంది, ఒకవేళ ఆ పవర్ ప్యాక్ టీజర్ మనకి సెప్టెంబర్ 2 రావచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సెప్టెంబర్ 2 రావచ్చు, లేకపోతే ఆగస్ట్ 15 రావచ్చు. ఎందుకంటే మాకైతే ఇంకా రిలీజ్ డేట్ అయితే చెప్పలేదు, జస్ట్ కమింగ్ సూన్ అని పెట్టారు. నేను అదే చెప్తున్నాను మీకు. నేను అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పలేను. ఎలానో నాకు తెలిసి ఇది కూడా ఫేక్ న్యూస్ అయి ఉంటుంది, ఇమ్రాన్ హష్మీ ఆగస్ట్ 15 ఫిల్మ్స్ అనేది. ఒకవేళ రియల్ న్యూస్ అయితే మీకు చెప్తాను. నెక్స్ట్ నెంబర్ 10 తమ్ముడు సినిమా అయితే ఇప్పుడు మనకి ఓటీటీలో ఆల్రెడీ రిలీజ్ అయిందన్నమాట. సో ఎవరైతే ఉన్నారో చూసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియోకి చాలా వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చాలా లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా టార్గెట్ వ్యూస్ అయితే ఈ వీడియోకి కనీసం 100 వ్యూస్ అయితే రావచ్చు. 100 వ్యూస్ అయినా రాయండి, లేకపోతే 50 వ్యూస్ అయినా రావచ్చు. సో నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. అది కూడా రాలేకపోతుంది, ఇప్పుడు సింగిల్ డిజిట్స్లో అయితే వస్తుంది మన వ్యూస్. సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ హూ సబ్స్క్రైబ్డ్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారు. సో దట్స్ ఇట్. Bye bye guys. Tada. Take care.